కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారు ప్రవేశపెట్టిన మూడోసారి బడ్జెట్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా గాడి తప్పిన వ్యవస్థని ఆర్థిక సంక్షోభం నుంచి పురోగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు కేశవ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. భారతదేశంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో అగ్రస్థానాన్ని నిలబెట్టడానికి ఆయన చేస్తున్న కృషిని ఒక ఆదర్శవంతంగా తీసుకుంటూ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉండాలనే ఒక తపనతో ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు పైన భావితరాలకి ఒక నమ్మకం కలిగే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి, ఆయన అందిస్తున్న ఆ సహకారంతో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక అద్భుతమైన పరిపాలన అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో ప్రతి అడుగులోనూ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందించాల్సిన సంక్షేమాన్ని ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మిగిలింది. దాదాపు 3,32,205 కోట్ల రూపాయలతోటి అంచనాలతోటి సిద్ధం చేసిన ఈ బడ్జెట్ మనందరం కూడా మనస్ఫూర్తిగా హర్షించాలి, అభినందించాలి. ఎందుకంటే గతంలో జరిగిన పరిపాలన, ఆ విధ్వంసానికి భిన్నంగా రాష్ట్రంలో ఆ రెవెన్యూ లోటుని పూడ్చడానికి కోసం ప్రజల్లో కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్ని అందించడానికి కోసం మేము చేస్తున్న తపనని గుర్తించే విధంగా అన్ని శాఖలకు ఇచ్చిన కేటాయింపుల్లో సమతుల్యత పాటించుతూ ప్రత్యేకంగా కొన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేసుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయాల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. మూలధన విషయంలో దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 సంవత్సరంలో 39,498 కోట్లుంటే ఈ సంవత్సరం ఈ పర్టికులర్ ఈ బడ్జెట్లో 16% పెంచి 53,915 కోట్ల వ్యయానికి పెంచినందుకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ ద్వారా వస్తున్న ట్యాక్సెస్ని గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం 98,025 కోట్లయితే ఈ సంవత్సరం ప్రతిపాదించింది 1,25,846 కోట్లు. అంటే దీని వెనక ఎంత కసరత్తు ఉందో, ఎంత ఆలోచన ఉందో, ఏ విధంగా రాష్ట్రాన్ని మనం పురోగతి దిశగా నడుచుకునే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అందరం కూడా కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సందర్భాన్ని ఈ బడ్జెట్ మనందరినీ కూడా గుర్తు చేస్తోంది. వాస్తవంగా అనేక సందర్భాల్లో సంక్షేమం నిజంగా సాధ్యమవుతుందా, రాష్ట్రాన్ని ఈ విధంగా విధ్వంసం చేసి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే విషయం ప్రజలు కూడా మమ్మల్ని ప్రశ్నించే సందర్భంలో ఈరోజు సూపర్ 6 విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఏ విధంగా మేము సంక్షేమం కోసం కేటాయించిన నిధులు, ప్రత్యేకంగా దీపం పథకం కానివ్వండి, ఆర్టీసీలో మహిళలకి ప్రయాణం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, వీటితో పాటు ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, ఒక చరిత్ర సృష్టించే విధంగా దూసుకుంటూ ముందుకెళ్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ విధంగా భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా నిలబడిందో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు ప్రత్యేకంగా దాన్ని మెన్షన్ చేసినందుకు ఆయన అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది వాస్తవం. 10,950 కోట్ల రూపాయలు ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయడం, 24 గంటల్లోనే 93% మంది రైతులకి ఆ డబ్బుని జమ చేయడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం.
దానికి ప్రతి రైతు సోదరుడిని గుర్తించి గౌరవించి వారి పడిన కష్టానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుందనే ఆలోచనతోటి మేము ఈ కార్యక్రమాన్ని ముందు చేశాం. రాబోయే రోజుల్లో ఒక క్రమశిక్షణతోటి సాహసపేత నిర్ణయాలతోటి అదేవిధంగా వనరులు తక్కువ ఉన్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయనే భావన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఆయన వివరిస్తూనే ఉన్నారు. అయినా కానీ ఒక సమిష్టి కృషితోటి మా కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక ఉమ్మడి నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాల్ని మేము ప్రజల ముందు తీసుకొచ్చాం. అందులో ముఖ్యమైనది ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్. అది సాధించడానికి కోసం మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా అందరం కోరుకునే విధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, గత సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టి 60% వరకు పురోగతి సాధించి పుష్కరాల కల్లా, గోదావరి పుష్కరాల కల్లా జాతికి అంకితం చేసే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. ప్రజల రాజధాని అమరావతి కోసం 57,000 కోట్ల రూపాయలతోటి 98 ప్రాజెక్టులు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయి వేగవంతంగా ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలకి మనం చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు వీటిపైన దృష్టి పెట్టడమే కాకుండా దేశంలో మొట్టమొదటిసారి రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్ తీసుకురావడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని, అందులో ప్రత్యేకంగా భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా, ఉద్యాన పంటల ద్వారా మన రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం పెరిగే విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం. ఆ ప్రాంతంలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఈరోజు రాయలసీమలో మార్పు వచ్చింది. నీతి ఆయోగ్ సహకారంతో, వారిచ్చిన సూచనలతోటి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 3 ఎకనామిక్ గ్రోత్ కారిడార్స్ని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా, భవిష్యత్తులో మన బిడ్డలకి ఖచ్చితంగా ఉపాధి కల్పించుకునే విధంగా, పెట్టుబడుల్లో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా, పెట్టుబడులు ఆహ్వానించే విధంగా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్లోగన్ తీసుకొచ్చారు. దాన్ని నిజ రూపంలో తీసుకురావడానికి కోసం డేటా లేక్ ఏర్పాటు చేసి దాదాపు 36 శాఖల నుంచి 900 సేవా కార్యక్రమాలు మీ సేవ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈరోజు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని అభినందించాలి. ఆయన కూడా పెట్టుబడుల విషయంలో, రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే విషయంలో ఆయన చేస్తున్న కృషిని జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా మేము ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఈ ఆలోచనలతో పాటు వర్తమాన రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచించలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక వెల్త్ ఫండ్, ఆంధ్రప్రదేశ్కి వెల్త్ ఫండ్, ఒక సావరిన్ ఫండ్ 100 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారి భారతదేశంలో ఇటువంటి ఆలోచనతోటి ఆయన ప్రతిపాదించిన ఈ సావరిన్ ఫండ్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఒక భరోసా కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్రస్గా, ఒక చిరునామాగా మారి వేగవంతంగా వాళ్ళకి ప్రపోజల్స్ అన్ని కూడా క్లియర్ చేసే విధంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వైట్ చేయడానికి కోసం